యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ బలపరచబడుచు ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మీకు వినిపించాలని నేను ఆశపడుచున్నాను. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. అబ్బా, ఎటువంటి మాట అండి ఇది! కన్నతల్లి తన యొక్క బిడ్డల్ని మరుస్తుందా? ఇంపాసిబుల్ కాదు. ఒకవేళ వారైనా మరచునేమో అనంటే వాళ్ళు మరవరు. కానీ ప్రభు అంటాడు, ఒకవేళ వాళ్ళు మరిచినప్పటికీ కూడా నా ప్రేమ ఎటువంటిదంటే అస్సలు నేను మాత్రం మిమ్మల్ని మరువను అని చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని భయంకరమైన సంఘటనల గుండా మనం వెళుచూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏమైనా విడిచిపెట్టాడా, దేవుడు నన్ను ఏమైనా మర్చిపోయాడా అని మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అయితే అది ఎట్టికేలకు అది కరెక్ట్ మాట కాదు. ఎందుకనంటే తల్లి అయినా మర్చినేమో కానీ నేను నిన్ను మరవనని సెలవిచ్చిన దేవుడు మనల్ని ఎన్నటికీ కూడా ఆయన మర్చిపోడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క పరిస్థితులు మనకి ఏమని బోధిస్తూ ఉంటాయనంటే ఆయన నిన్ను మర్చిపోయాడు. మర్చిపోకపోతే ఎందుకు నీకు ఇంత శ్రమలిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను మర్చిపోకపోతే మరి నీ జీవితంలో నువ్వు తట్టుకోలేని శ్రమలు ఎందుకు ఆయన అనుమతిస్తూ ఉన్నాడు? కొన్నిసార్లు ఏమనిపిస్తుందనంటే ఆయన నిజంగా మర్చిపోయాడేమో అనే ఒక భావన బలవిధంగా కనిపిస్తూ ఉంటుంది. యోబు అన్ని శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆయన మాత్రం అని అన్నాడు, నేను వెళ్ళేటువంటి మార్గము ఆయనకు తెలుసు, నేను శోధింపబడిన మీదట నేను సువర్ణమై నిలబడుతున్నా ఆయన యొక్క ముందట అని అన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయ కాలము ఒకవేళ నువ్వు ఆ రీతిగా నీ జీవితంలో ఎనలేని శ్రమలు శ్రమల వెంబడి శ్రమలు వస్తూ ఉంటే తట్టుకోలేకపోయి నిజంగా ఇలాగ ఆలోచిస్తూ ఉన్నావేమో, అది ఏనాటికి కరెక్ట్ కాదని సంగతి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీకు ఎంత విసిగి పుట్టించినా ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎంత విసిగించినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఆయన సన్నిధిలో నుంచి నిన్ను ఆయన విడిచిపెట్టడు. ఆయన ఒకటి సంకల్పించాడు, అది జరిగేంత వరకు ఆయన నిద్రపోడు, ఆయన పని చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విధంగా అనుకోవద్దు, నన్ను మర్చిపోయాడు నా దేవుడు అని ఎప్పుడు అనుకోవద్దని నేను మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. ఇజ్రాయేల్ ప్రజలు చాలా సంవత్సరాలు, దాదాపు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసగా బ్రతుకుతూ ఉంటే దేవుడు విడిచిపెట్టారేమో అని ఒక భావన వాళ్ళకి కలిగి ఉండొచ్చు. కానీ ఆయన జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి దిగి వచ్చాడన్న సంగతి రాయబడినది మనకు తెలుసా విషయం. మోషేని ఎన్నుకొని వారి ద్వారా దేవుడు విడిపించాడు. కాబట్టే ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మనల్ని కూడా ఎప్పుడు విడిచిపోవడం సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికీ మనము ఆయన బిడ్డలము కాబట్టి అస్సలు ఆయన మర్చిపోడు. మనము ఆయన చేతిలో చేయబడ్డాము కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడవడం సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎందుకు ఆ కష్టాలు వస్తూ ఉంటాయనంటే నిన్ను పరిశీలన చేసుకోవడానికే, నిన్ను పరీక్షించడానికే. అంటే దేవుడికి తెలియదని కాదు నీ యొక్క హావభావాలు, ఆయనకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా నువ్వేంటో నీకు అర్థమవ్వడానికి ఆయన కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఇటువంటి సమయంలో మనము చక్కగా ఆయనలో ఎదిగేటువంటి వారంగా ఉండాలి. అప్పుడే మన జీవితాలకి నిజంగా విలువ మనకు లభిస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనము ఈ రీతిగానే అనుకుంటూ ఉంటాము. కానీ ఒక్కటి మరలా ఈ మాట చెప్తున్నాను, ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టనే పెట్టలేడు అసలు. ఎందుకనంటే నిన్ను కన్నాడు ఆయన, అరచేతిలో ఆయన నిన్ను చెక్కుని ఉన్నాడు. కాబట్టి ప్రియమిత్రమా, ఎప్పుడు అధైర్యపడకు, ముందుకు సాగిపో. నీ వెంటే వస్తాడు ఆయన, నీ వైపు ఆయన మల్లుతాడు. నీవు ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన నీ తట్టు తిరుగుతూ ఉంటాడు. ఇది జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేసుకో.
అప్పుడు దేవుని యొక్క చక్కటి కృప మనకు తోడుగా ఉండి ఆ కృప నడిపిస్తూ ఉంటుంది. ఆయన ముఖకాంతి మనకు ప్రతి ఆశను తీర్చుకునేటువంటి విధంగా మనకు సహాయపడుతుంది. కాబట్టి ఆ రీతిగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎప్పుడు అధైర్యపడకు. అంతేకాకుండా ఈ మాట ఎప్పుడు కూడా రానీకి నీ హృదయంలో, నన్ను విడిచిపెట్టాడు నా దేవుడు, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఆయన ఎన్నటికీ కూడా విడిచిపెట్టని దేవుడు. మనకు తల్లి తండ్రులు లేకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా మనకు తల్లి తండ్రిగా ఉండి, మంచి స్నేహితుడిగా ఉండి, మన జీవితాన్ని నడిపించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్ర చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాలము ఈ రీతిగా ప్రభు మమ్మల్ని సంధించి మరొకసారి ఈ మాటను మాకు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, తల్లి అయినా మరచినేమో, కానీ నేను నిన్ను మరవనని మీరు సెలవిచ్చిన మాట మరొకసారి నాయన మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మా ప్రియ శ్రోతలందరూ కూడా ఎవరైతే ప్రభా నాయన విడిచిపెట్టారని ఒక భావనలో ఉంటూ ఉన్నారో, మరొకసారి నాయన వారిని తట్టి లేపండి, పురుకొల్పండి నాయన. మీ కృపను వాళ్ళపైన కుమ్మరించండి. మీ ప్రేమతో వారితో మాట్లాడండి నాయన. వారి అవసరాన్ని తీర్చవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. విడుదల కావలసిన వారికి విడుదల దయచేయండి. స్వస్థత అవసరమైన వారికి మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థత చేకూర్చండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ దిన ఆశీర్వాదాలతో ప్రభు వారిని నింపవలసిందిగా మనవి చేసుకుంటూ తండ్రి, సమస్తమైన మహిమగలంతా మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ చాలా మట్టుకు మీరు బలపరచబడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అది నిజమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది ఇంకా అనేక మందికి తెలియపరచవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.